హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్కి హిప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి నేను పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేసానండి. హ్యాండ్స్ ఇచ్చేసాను. అలానే చిన్న బార్డర్ వేస్ట్ కాకుండా హిప్ బెల్ట్ కుట్టమన్నారండి. దీనికోసం వచ్చేసి నేను 3 ఇంచుల వెడల్పు, అలానే 15 ఇంచ్ అంటే డబల్లో 30 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. 3 ఇంచెస్ వెడల్పు, 30 ఇంచెస్ వచ్చేసి లెంత్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇది ఎంత తీసుకున్నానో సేమ్ లైనింగ్ పీస్ కూడా సేమ్ అంతే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇటు పావించు అటు పావించు వచ్చేలాగా మనము కుట్ట అనేది వేసుకున్నాం. ఇలా బార్డర్ ఏదైనా వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా హిప్ బెల్ట్ కుట్టండి. ఇలా కుట్టడం వల్ల మనము 50 నుంచి 100 వరకు ఎక్కువగా చార్జ్ చేయొచ్చు. అంటే బ్లౌజ్తో పాటు హిప్ బెల్ట్ కుట్టామంటే మనకు ఒక 50 రూపీస్ అనేది బెనిఫిట్ ఉంటుంది కదా. ఇలా ఎవరైనా అడిగారంటే ఇలా కుట్టించేయండి. మనము తక్కువ టైంలోనే ఎక్కువ మనీ అనేది తీసుకోగలము. ఇలా పావించు మందంతో కుట్ట అనేది వేస్తున్నానండి. అంటే కింద సైడ్ లైనింగ్ పెట్టాను, దాని మీద సీదా పార్ట్ లైనింగ్ సైడ్ వచ్చేలాగా ఇలా మెయిన్ పీస్ని పెట్టాను. అంటే మనం కుట్టు వేసే సైడ్ వచ్చేసి ఉల్టా పార్ట్ ఉందండి, లైనింగ్ సైడ్ సీదా పార్ట్ ఉంది. అలా వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే పావించు మందంతో కుట్టు అనేది వేస్తున్నాను. అటు ఇటు కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నవి ఏమైనా మనం ఇలా వర్క్ చేస్తున్నామంటే మన కస్టమర్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. నాకు ఇలా హిప్ బెల్ట్ అడుగుతారు, కొందరు వచ్చేసి హెయిర్ బ్యాండ్ అడుగుతారు. ఇలా ఎవరైనా అడిగారంటే హెయిర్ బ్యాండ్కి అయితే 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానండి. హిప్ బెల్ట్కి అయితే 50 నుంచి 100 వరకు ఏమైనా దీనికి ఎక్స్ట్రా ఇలా బెల్ట్ కాకుండా ఇంకా ఏమైనా పూసలు అలా యాడ్ చేయమంటే 100 వరకు కూడా తీసుకుంటానండి. ఇలా అటు ఇటు కుట్టిన తర్వాత దీన్ని వచ్చేసి లోపలికి ఇలా టర్న్ చేస్తున్నాను. అంటే మనం మెయిన్ పీస్ వచ్చేసి లోపల సైడ్ ఉంది, ఉల్టా పార్ట్ పై సైడ్ ఉంది కదా. ఈ ఉల్టా పార్ట్ లోపలికి వెళ్ళిపోయి మెయిన్ పీస్ బయటకు వచ్చేలాగా ఇలా నేను దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇలా అటు ఇటు కుట్టు వేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి. ఇలాంటి మనం చిన్న చిన్నవి ఇలా హెయిర్ బ్యాండ్స్ హిప్ బెల్టులు కుట్టడం వల్ల కూడా మనకి మనీ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎవరైనా చెప్తే వదలకండి, చేయండి. ఆ బార్డర్ వేస్ట్ కాదు, మనకు మనీ వస్తుంది. ఇది సింపులేనండి, చాలా తక్కువ టైంలోనే మనకి ఈ హిప్ బెల్ట్ అనేది మనకి 10 మినిట్స్ అయితే ఈ హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. మనం దీనికి చార్జ్ చేసేదంటే ఒక 10 రూపీస్ వరకు కూడా ఉండదండి. వీటికి వచ్చేసి సైడ్లో మనము హ్యాంగింగ్స్ కోసం థ్రెడ్ వేస్తాం కదా, డోరీ, బ్లౌజ్కి వేసే డోరీ, అది మాత్రమే మనకు ఖర్చు అవుతుంది. మనకు 10 రూపీస్కి 40 రూపీస్ వస్తుంది కదా. 40, 50, 60 వరకు తీసుకోవచ్చు అండి. ఇది మీ ఏరియాని బట్టి తీసుకోండి. నేనైతే 50 నుంచి 100 వరకు తీసుకుంటానండి. దీనికైతే నేను 50 రూపీస్ తీసుకున్నాను ఎక్స్ట్రాగా. అంటే దీనికంటూ నేను వేరే ఏది యాడ్ చేయలేదు, ఓన్లీ డోరీ థ్రెడ్ మాత్రమే యాడ్ చేశాను కాబట్టి 50 రూపీస్ ఛార్జ్ చేశాను. ఇలా అంతా రివర్స్ తీసిన తర్వాత ఒకసారి ఐరన్ పెట్టేసుకోండి. నేనైతే ఐరన్ పెట్టలేదండి. ఇలా నీట్గా చేతితోటి సరి చేసుకొని పైన కుట్టు వేస్తున్నాను. మీకు ఇలా ఇష్టం లేదు పైన కుట్టు వేయడం అంటే ఐరన్ పెట్టేసుకోండి. ఇలా అటు ఇటు కూడా మన క్లాత్ జరిగిపోకుండా కుట్టు అనేది వేస్తున్నాను. ఎడ్జ్లో వేయండి కుట్టు. ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారంటే కంపల్సరీ అడుగుతారండి. లెహంగా చోలికి అయితే హిప్ బెల్ట్ కంపల్సరీ ఇవ్వమని అడుగుతారు. అలాంటి వారికి నేను ఇలా చేసిస్తుంటాను. ఇది వచ్చేసి శారీకి అడిగారండి. శారీకి అడిగితే ఇలా చేసిస్తున్నాను. మనం ఇలాంటి చిన్న చిన్న వర్కులు చేస్తూ మన కస్టమర్ని ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించాలండి రావడానికి. ఈవిడకి అన్ని వర్క్లు వచ్చు, అన్నీ చేసి ఏది అడిగినా కాదనకుండా చేసిస్తుంది కదా అనేసి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది మన దగ్గర చేయించుకొని వెళ్ళిపోతారు, మనకు మనీ వస్తుంది. ఇలా అటు ఇటు కుట్టు వేసాం కదా. ఇలా వేసినాక 1 మీటర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అండి. ఇలా డోరీ థ్రెడ్ని ఇలా తీసుకొని దీన్ని మిడిల్ కట్ చేసుకున్నాను. అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ వచ్చేలాగా. ఇలా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న ఇలా ముడి పెట్టేస్తున్నా అండి. ఇది జారీ రాకుండా మనం ఇలా కుట్టినప్పుడు ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పీస్ వస్తుందండి, దీన్ని ఇలా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇది సీదా పార్ట్లో ఈ మనము ముడి పెట్టిన ఈ డోరీని అనేది ఇలా ఉంచేసుకొని ఇలా మనం త్రికోణం షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రబ్ చేసేసామంటే మనకి ఈ థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. అలా లేదనుకుంటే ఇట్లా థ్రెడ్ పెట్టేసుకొని మనము ఇలా కోన్ షేప్లో కూడా ఇలా కుట్టు వేసేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఇలా కోన్ షేప్లో వేసుకొని దీన్ని ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేయడం వల్ల మనం దీన్ని ఇలా ఉల్టాగా తిప్పామంటే థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది, ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఈ షేప్లో వచ్చింది కదా, ఇక్కడ ఒక కుట్టు వేసేసుకున్నాం. ఏం లేదండి, థ్రెడ్ అక్కడ పెట్టేసుకొని మనం మూలగా కుట్టు వేసుకోవాలి.
అలా వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి పైనుంచి ఇలా ఒక కుట్టు వేసేసుకోండి, మీకు ఈ షేప్లో వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఇలా వచ్చేసింది. అలానే ఆ చివరిలో కూడా థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకున్నాం. ఇటు సైడ్ కూడా ఇలా ముడి పెట్టేస్తున్నానండి. ఇది సిల్క్ థ్రెడ్ కదా, జారిపోతుంది మనకి నడుముకు టైట్గా కట్టినప్పుడు. కాబట్టి ఇలా ముడి పెట్టండి. ఇలా ముడి పెట్టేసి ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టు వేసి రబ్ చేయండి. మనము కొంచెం లాగి కట్టినా కానీ విడిపోకుండా ఉండడానికి. ఇలా 2 స్టిచెస్ అనేది వేసాను. ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ మొత్తం కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని లాగామంటే ఇలా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోండి. ఇది ఏ షేప్లో వచ్చిందో ఆ షేప్లో కుట్టు వేసారంటే మీకు అక్కడ ఓపెన్ కాకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, అటు ఇటు మనం థ్రెడ్ యాడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనము హ్యాంగింగ్స్, అంటే మనం బ్లౌజ్కి వచ్చేసి ఏ కలర్ పైపింగ్ వేసామో ఆ కలర్ పైపింగ్ క్లాత్ తోటి నేను ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది కుడుతున్నాను. అంటే థ్రెడ్ తోటి హ్యాంగింగ్స్ కుట్టేస్తున్నాను. ఇలా ఇవి వీళ్ళు 2 అడిగారా 3 అడిగారా వాళ్ళ ఇష్టాన్ని బట్టి కుట్టేయండి. ఈవిడ వచ్చేసి 3 వేసేయమన్నారు. ఇలా 3ంటిని రెడీ చేశాను. ఇలా ఇది వచ్చేసి శారీ అంతా బ్లూ కలరే ఉందండి. ఇందులో ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చాయనేసి నేను బ్లౌజ్కి రెడ్ కలర్ పైపింగ్ వేసాను. అలానే డోరీ థ్రెడ్స్ కూడా ఇవే వేసానండి బ్లౌజ్కి. దానికోసం వచ్చేసి హిప్ బెల్ట్ కూడా సేమ్ అలానే అదే క్లాత్ తోటి ఇలా వేసేస్తున్నాను. వాటికి ఇవి మ్యాచింగ్ అయిపోతాయి అన్నట్లు ఇలా వేస్తున్నాను. ఇలా హిప్ బెల్ట్ అడుగుతారు, రబ్బర్ బ్యాండ్స్ అడుగుతారు. అలానే ఈ మధ్య అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా అడుగుతున్నారండి. సైడ్లో మిగిలిన క్లాత్ ఏదైనా ఉంటే కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ చిన్న మనం చేంజెస్ వేసుకోవడానికి ఉంటాయి కదా, చిన్న చిన్న బ్యాగ్స్, అలాంటివి కూడా కుట్టియమని అడుగుతుంటారండి. వాటికైతే 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాను. ఇలా మీ దగ్గర కూడా ఇలా 1, 2 చేసి అలా మీరు బయట షాప్ దగ్గర బయట ఇలా హ్యాంగ్ చేశారంటే వాటిని చూసి అడుగుతారండి. మనకి ఈ వర్క్ వచ్చు రాదనేది వాళ్ళకి తెలియదు కదా. మనం 1, 2 అలా కుట్టి బయట హ్యాంగ్ చేసామంటే ఈ వర్క్ కూడా ఈవిడకు వచ్చా, ఇది మనం కుట్టించుకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇలా వీటికి 3 హ్యాంగింగ్స్ వేసాను కదా. అలానే అటు సైడ్ డోరికి కూడా సేమ్ ఈ మెథడ్లోనే వేయచ్చు. కొందరు ఇలా ఇష్టపడరండి, కొందరు వచ్చేసి రౌండ్ బాల్స్ లాగా అడుగుతారు. అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసి ఇవ్వండి. ఇలా 2 సైడ్లు కుట్టాము కదా. కుట్టిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మరొకటి ఇస్తున్నానండి. క్లాత్ కట్ చేసింది ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు 4వది కూడా వేస్తున్నాను. మనల్ని సతాయించకుండా మనం వర్క్ నీట్గా చేయించుకున్నారంటే వారికి మరీ చేయించాలనిపిస్తుందండి. కొందరు వచ్చేసి బేరాలు ఆడడము సతాయడం చేస్తారు కదా, అలాంటి వారికి చేయాలనిపించదు వర్క్. ఈ అమ్మాయి అయితే ఎలా చెప్తే అలా వింటుందండి. మనం చెప్పిన అమౌంట్ను కూడా తగ్గించదు. కాబట్టి వీడికి 3 వేయమంటే నేను 4 వేసాను. అంటే కస్టమరు మనం సతాయించకుండా వాళ్ళకి ఏ వర్క్ అయినా చేయాలనిపిస్తుంది. ఇలా హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా తక్కువ టైంలోనే మనం ఎక్కువ మనీ అనేది గెయిన్ చేయొచ్చు.